అడ్వకేట్. నేను ప్రస్తుతం జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆదోని బార్ అసోసియేషన్. సార్ చిన్న క్వశ్చన్ సార్, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇచ్చిన హామీని కొరతాకలు చేసి మళ్ళా కొత్తగా వేరే తీర్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది మాది కొత్త డిమాండ్ అనేది కాదు, ఇది నేను చెప్తున్నాం కదా. మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి అంటే 1956 నుండి క్యాపిటల్ షిఫ్ట్ అయినప్పటి నుండి మనం ఈ డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి అది మీరు డిమాండ్ చేస్తున్నారు సార్, మీరు చెప్పే హామీ ఇది పాతదే. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇది కొత్త పథకాలు చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కర్నూలు బెంచ్ ఏర్పాటు చేస్తారు. బెంచ్ కాదు, హైకోర్టు కాన్స్టిట్యూట్ చెప్పడం ఎలా? దీని గురించి దానికే కదా మేము అపోజ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఇస్తుండే హామీలు ఇస్తున్నారు, దానికి తగిన ఇంప్లిమెంట్ చేయడం లేదు. అందుకోసం ఇప్పుడు ఈ డిమాండ్ ని మేము ఇంతవరకే కాదు, దీని తర్వాత కూడా మేము ఉద్యమం రూపంలో కూడా మారుస్తామని చెప్పి ఈసారి మనం హైకోర్టులో తీసుకువస్తాము. కర్నూలులో హైకోర్టు తెచ్చే వరకు, ఏర్పాటు చేసే వరకు ఈ మన అజిటేషన్ ని ముందు సాగుతామని చెప్పి మీకు చెప్తున్నాం. హైకోర్టును సర్క్యూట్ బెంచ్ కాకుండా పర్మనెంట్ బెంచ్ ను ఏర్పాటు చేయాలి. హైకోర్టును వెంటనే. మీడియా మిత్రులకు నమస్కారం అండి. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఏర్పాటు చేస్తూ అందులో కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. న్యాయ పరిపాలనకు సంబంధించినటువంటి న్యాయానికి సంబంధించినటువంటి అన్ని కోర్టులను కూడా కర్నూలులోనే శాశ్వతంగా ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామన్నటువంటి హామీని నిలబెట్టుకోకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము హైకోర్టును కాదు, హైకోర్టు బెంచ్ను ఇస్తామని చెప్పేసి మళ్ళా ఒక వింత ప్రచారం చేశారు. సరే, హైకోర్టు బెంచ్కు కూడా ఒప్పుకుంటే మళ్ళీ ఈరోజు సర్క్యూట్ బెంచ్ అని చెప్పేసి కొత్త పదవాన్ని తెర మీదకి తెచ్చారు. ఈ రాయలసీమ ఎప్పుడు కరువు కాటకాలతో వెనుకబడతా ఉంటే రాజధాని కాదు, ఏమి కాదు, మీకు ఏమి ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలన్న లెక్కలేని తరం నాయకుల్లో ఉండడం వల్ల ఈ కోర్టులు ముందుకు రావడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటి ప్రభుత్వం వెంటనే తక్షణమే హైకోర్టును, పర్మనెంట్ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలి. తక్షణమే మొన్న వచ్చినటువంటి నారా లోకేష్ గారు 90 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. సరే, 90 రోజుల్లో ఏర్పాటు చేస్తున్నారనే ఆనందము ఒక 10 రోజులు కూడా ఉండలే. మళ్ళా మొన్న ఈనాడులో పర్మనెంట్ బెంచ్ కాదు, సర్క్యూట్ బెంచ్ అంటే అప్పుడప్పుడు చూపు వచ్చి ఒక 2 జడ్జిలు వస్తారు, వెళ్ళిపోతారు. అలాంటి బెంచ్ మాకు అవసరం లేదు. కాబట్టి తక్షణమే రాష్ట్ర